చూస్తున్నారుగా బీసీ పట్ల బీసీలు మహిళలు కానీ, బీసీలు, ఓసీలకు అని చెప్పి కుట్టు మిషన్ల పంపిణీలో అవకతవకలు జరిగినాయి. అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అక్రమాలకు స్కామ్ కూడా జరిగిందని చెప్పి వార్తలొస్తుంది. దీని మీద మీ అభిప్రాయం? అది అభిప్రాయం అంటే అది ఖచ్చితం అది. అది కుట్టు మిషన్లు అనేది గతంలో కూడా గవర్నమెంట్లు చేసాయి, ప్రైవేట్ సంస్థలు చేసాయి. చక్కగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు పారదర్శకంగా పంపిణీ చేసేవారు. మరి అసలు ఎప్పుడూ లేనిది ఎక్కడ లేని పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మిషన్లు ఆశ చూపించి మిషన్లకు వాళ్ళు రంగులు వేసుకొని మిషన్ల పట్ట ఇది స్కీమ్ అని చెప్పి స్కామ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారంటే ఈ మిషన్ల స్కామ్ చిన్న స్కామ్ కాదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన అయితే చూస్తున్నాం. అలాంటి స్కాములు జరగకుండా ఇంకా మహిళలైతే ఇప్పుడు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. మేడం ఇప్పుడు చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాజీ ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆర్మీ యొక్క జవాన్ మురళీ నాయక్ కోసం పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో కార్యకర్తలకి, అభిమానులకి భారీ గేట్లు పెట్టడం జరిగింది. దీని మీద అభిప్రాయం ఏంటి? అసలు ఒక విషయం ఇందులో ఏంటంటే నాయక్ గారు ఎప్పుడైతే అక్కడ చనిపోయారన్న వార్త తెలిసిందో అప్పుడు వెంటనే జగన్ గారు ఫోన్ చేసి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆ మరుక్షణం ఆయన వెళ్ళిపోతాడు అక్కడికి. జగన్ గారు ఇంకా అసలు ఆగరు. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ నాయక్ గారి దగ్గర ఆయన ఇంకా ఎన్ని రాత్రులైనా పగలైనా అక్కడే ఉండిపోతారు. ఆయన స్వచ్ఛందంగా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఈ లోపల వీళ్ళు ఏం చేశారంటే ఆయన వచ్చేస్తే ఆయనకు వచ్చేస్తుంది మంచి పేరని వీళ్ళు కంగారు పడిపోయి అక్కడికి వచ్చేసి ఆ అంగమ్మ ఏముందండి అక్కడ మనస్ఫూర్తిగా ఉన్నారు. అసలు ఆ లోకేష్ కానీ ఆ హోమ్ మినిస్టర్ అనిత కానీ ఏంటది అసలు మనస్ఫూర్తిగా ఏమైనా చేశారు. అసలు వాళ్ళ మొహంలోనే తెలిసిపోతుంది అది. వాళ్ళ అంగమ్మ అంతా అది పెద్ద నాటకం తప్ప ఏమీ లేదు. మనస్ఫూర్తిగా పారదర్శకంగా నిజంగా వాదార్పు ఇచ్చేవారు ఎలా ఉంటారంటే ప్రజలు చూశారు దాన్ని. వీళ్ళు ఏదో ఆయన వచ్చేస్తాడని వీళ్ళు వచ్చేసారు, జగనన్న వచ్చేస్తాడని వీళ్ళు వచ్చేసారని అసలు ఎవరికి చేశారండి ఇంతవరకు? వాళ్ళు ఎప్పుడైనా 40 సంవత్సరాల నుంచి ఉంది పార్టీ, ఎక్కడైనా ఉందా? అసలు ఎప్పుడైనా చేశారా? కానీ జగనన్న నుంచి వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం నేర్చుకొని ఎవరైతే మన కొరకు మన ఇండియా కొరకు యుద్ధంలో చనిపోయినటువంటి అమరవీరులకు అయినటువంటి ఆ నాయక్ గారి దగ్గరికి వెళ్ళాలనేటువంటి జ్ఞానాన్ని జగనన్న దగ్గర నుంచే వాళ్ళకి వచ్చిందని అయితే నా అభిప్రాయం. కాదు మేడం ఇప్పుడు మురళీ నాయక్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులకి మధ్యన భారీ గేట్లు కానీ కంచెలు వేయడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం? అది అసలు ప్రజలైతే హర్షించట్లేదండి. అసలు ముళ్ళ కంచెలు వేయడం ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా ఎలాగ ప్రజలందరూ ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకత వచ్చేసింది. అలాగే జగనన్నగా వెళ్ళాడంటే ఇంకా మరీ ఇదైపోతుందని వాళ్ళ అభిప్రాయంతో వేశారు. అదైతే ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి అది హర్షించరు. అసలు అది తప్పు.